సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో చాలామంది ఇండికేటర్స్ సేల్ చేస్తారు. నేను కూడా ఇండికేటర్స్ ఎన్నో మీకు చూపించాను. బట్ చాలామంది సార్ ఇండికేటర్ బదులు ఒక సెటప్ మీరు పర్సనల్గా యూజ్ చేసే సెటప్ ఏంటో చెప్పండి అన్నారు. సో దిస్ ఈజ్ మై పర్సనల్ సెటప్ అనమాట. సో ఇది ఓన్లీ 10 మినిట్స్ మీద వర్క్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ట్రేడ్ తీసుకున్నాను, అది ప్రాఫిట్లో ఉంది. మీకు ఆల్రెడీ చూపిస్తాను చూడండి, ఇక్కడ XAUSD ప్రాఫిట్లో ఉంది. ఇదే సెటప్ ప్రకారం నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఎంత ఈజీ అంటే ఈ బ్లాక్ కలర్ ఎప్పుడు కింద ఉండాలి అండ్ మీకు ఇక్కడ ఖచ్చితంగా బ్లూ అండ్ ఈ రెడ్ కూడా బ్లూ పైన ఉండాలి, బ్లాక్ కలర్. ఇవి రెండు క్రాస్ ఓవర్ వస్తాయి. ఇది EMA క్రాస్ ఓవర్ కాదు, చాలా డిఫరెంట్ స్ట్రాటజీ. ఓకే, సో దీని బేసిస్ మీద నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఉంది కదా చూడండి. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ సిగ్నల్ ఇవ్వాలి, ఇది దాటితేనే మనం ట్రేడ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇది హై అక్యురేటీ సెటప్ అనమాట, సూపర్ అక్యురేసీ సెటప్. నీకు బ్యాక్ టెస్ట్ కూడా నేను చూపిస్తాను. సో ఈ సెటప్ కాస్ట్ వచ్చేసి నేను 15,000 పెట్టాను స్టార్టింగ్. ఎంత మంచి సెటప్ అంటే అంత. ఇది ఇండికేటర్ కాదు, సెటప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దెన్ ఇండికేటర్. సో ఈ సెటప్ ఎవరికైనా కావాల్సి నాకు చెప్పండి. ఇది ఫెంటాస్టిక్ సెటప్. ఇండికేటర్ మీరు డౌట్ పడవచ్చు, కానీ సెటప్ని ఎప్పుడు మీరు డౌట్ పడలేరు. సో ఇది చూడండి, ఇక్కడ ఇది క్రాస్ ఓవర్ అయింది అండ్ ఇది క్రాస్ ఓవర్ అయింది. చూడండి, ఇక్కడ ఫుల్ క్రాస్ ఓవర్ అయిన తర్వాత నేను ఇక్కడ ట్రేడ్ అని తీసుకున్నది. ఇంకా దీనికి స్పెషల్ రూల్స్ ఉన్నాయి. ఏ టైంలో ట్రేడ్ చేయాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయన్నమాట. సో మీకు ఈ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ సెటప్ అనేది మీకు ఇక్కడ చూడండి. ఇక్కడ క్యాండిల్స్ పైకి వెళ్ళాయి. ఇక్కడ మీరు ఎలా ట్రాప్ అవుతారో మార్కెట్లో చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ క్యాండిల్స్ పైకి చాలామంది EMA తీసుకుంటారు, కానీ ఇక్కడైతే క్రాస్ అవ్వలేదు. సో అప్పుడు మార్కెట్ కిందికి వచ్చింది. సో ఇలాంటి ట్రేడ్స్ మనం ఎలా తప్పించుకోవాలి? ఐ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సెటప్. ఎవరికైనా ఈ సెటప్ గురించి కావస్తే నాకు వాట్సాప్ చేయండి, డెఫినెట్గా నేను మంచి ట్రేడ్ ఇస్తాను.